హాయ్. హాయ్ అమ్మా. చూస్తున్నారా, పాకిస్తాన్ అల్లాడిపోతుంది, నీళ్ళ కోసం కొట్టుకొని వస్తున్నారు, మాకు వాటర్ ఇవ్వండి అని. అంటే ఇంకా పాకిస్తాన్ ఇండియాలో నుంచి ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పని అంటున్నారు. 100% వాటర్ కరెంటు బంద్ చేసింది. మొన్ననే మాట్లాడుకున్నాం, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. వాళ్ళకి ఏంటంటే చావు ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాలి, రుచి టేస్ట్ చూపించాలి. టేస్ట్ వాటర్ ఇప్పుడు చనిపోయే వాళ్ళకి ఒక చుక్క నీళ్ళు వేస్తే ప్రాణం లేసి వస్తుంది అని మనం అనుకుంటాం అందరము. వాటర్ వాళ్ళకి లేకుండా ఇప్పుడు మంచి పని చేశారు మోడీ గారు, కూడా చాలా మంచి పని చేశారు. ఓ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటున్నాము. ఇంకా ముందు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇల్లులు కూడా ఏదో బ్లాస్ట్ చేశారని చెప్పేసి అది కూడా పంపించి బ్లాస్ట్ చేశారు. సర్వనాశనం చేయాలి, శ్మశానం చేయండి అని చెప్తున్నా నేను దాని గురించి. ఇప్పుడు మోడీ గారి ఇంటికి కూడా చాలామంది పెద్ద వాళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్కరూ కలిసిపోయేసి మాట్లాడి ఇక్కడికే మనం ఆపేద్దాము, ఇక్కడికే పులి స్టాప్ పెట్టేయాలని చెప్పేసి ఆయన చాలామంది వస్తూ పోతూ దీని గురించి టాపిక్ వస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇది శాంపిల్ తెలుసు కదా, అది ఎంత మిషన్ గన్ల కంటే అది ఎంత పవరు. ఇల్లులు బిల్డింగ్లే లేసిపోతాయి తెలుసా నీకు, బిల్డింగ్లే లేసిపోతాయి. చూసే ఉంటావు కదా, అది చూసుంటావు కదా ఎట్లా ఇల్లులు పేల్చేశారో. అలా ఉంటుంది రివెంజ్. చేతకానితనం అని నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు ఏందో చేతకానితనమో వాళ్ళ పవరో వాళ్ళ శక్తో ఏదో ఇప్పుడు మన వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు. అండ్ 48 అవర్స్లో పాకిస్తాన్ నివాసులు అందరూ ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే మీ వీసాలు రద్దు చేస్తామని చెప్పని అన్నారు. మన హైదరాబాద్లోనే 285 మెంబర్స్ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. నీకు ఇప్పుడు తెలిసింది, మాకు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ ఘటన జరగకముందే తెలుసు. ఎందుకంటే మేము చార్మినార్కి వెళ్ళాము 1 మంత్ బ్యాక్. చార్మినార్కి వెళ్తే అక్కడ జనాలు చాలామంది ఉంటారు కదా, అరే ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు వచ్చారంట, చాలా మన హిందూసే మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చారంట మన హైదరాబాద్లో, ఎందుకు వచ్చారు, ఏం చేయాలని వచ్చారు, మన ఏదన్నా భయం ఉంటుంది కదా. నేను అది విన్నాను నక్షత్రానికి చెప్పడం మర్చిపోయినాను. అయితే అది విన్న తర్వాత ఇప్పుడు సపోజు నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఫస్ట్ ఏంటి మన హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, ఇక్కడ వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అట్లా మైండ్లో పెట్టుకున్నాను. మాట్లాడితే ఏంటి ఎంఐ పాకిస్తాన్ వాళ్ళు లేకున్నా కానీ ఇట్లా మాట్లాడుతుందని అదొక నాకు అడుగుతారని, ఏదైనా వస్తుందని చెప్పి నా గురించి ఏమన్నా ఇట్లా బ్యాడ్గా మాట్లాడుకుంటారని దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ చార్మినార్ వాళ్ళు ఉండేది అక్కడే ఉంటారు, చార్మినార్ దగ్గరే ఉంటారు. పాత బస్తీ మొత్తము నాంపల్లి పాత బస్తీ వాళ్ళ అడ్డా ఎక్కడంటే అదే పాకిస్తాన్ వాళ్ళు ఉండేది. దాని గురించి నేను ఎక్కడ బయట పెట్టలేదు, ఈరోజు బయట పెడుతున్నానంటే ఎందుకంటే దీని గురించి ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నా చెవులతో నేను విన్నాను. అట్లా అరే ఎట్లా వీళ్ళు ఇక్కడ టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళంటే ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అని మనకు తెలుసు. వాళ్ళు ఎంత కనికరము, జాలి, దయ అనే ఉండదని కూడా మనకు తెలుసు. అలాంటిది హైదరాబాద్లోకి ఎలా రానిచ్చారని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయినా నాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి ఇమీడియట్లీ పంపించేసేయాలి. అండ్ వాళ్ళ ప్లాన్ ఒక్కటి కూడా స్పాయిల్ అయిపోయింది. విజయవాడలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, కనకదుర్గమ్మ గుడిని నాశనం చేద్దామని. ఇప్పటి నుంచి కాదు కదా టార్గెట్, ఎప్పటి నుంచో టార్గెట్ చేయాలనుకున్నారు వాళ్ళు, ఇప్పటి నుంచి కాదు. సర్వనాశనము, అమ్మవారు టెంపుల్స్ కానీ ఏ టెంపుల్స్ కానీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హిందువుల గుళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంతకు ముందు కూడా విన్నాం మనము, సాయిబాబా టెంపుల్ అక్కడ ఇక్కడ పెట్టి ఫెయిల్ అయిపోయింది, కాకనే హైదరాబాద్ అది పాత బస్తీలో పెట్టుకున్నారు. అప్పుడు గుర్తుందా నీకు, గోకుల్ చాట్లో అక్కడ పెట్టారు, దిల్సుఖ్ నగర్ అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర పెట్టాలని చూశారు, కాక మన మసీద్లో పెట్టారు, మక్కా మసీద్లో పెట్టారు. తర్వాత గోకుల్ చాట్ విన్నావు కదా, అక్కడ లుంబిని పార్కు అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ అవుతారమ్మా. ఎంట్రీ అయిపోయి వాళ్ళు జనాల్లో ఒక మనలాగానే తిరుగుతారు, నువ్వు గుర్తు కూడా పట్టలేవు. అలా తిరిగేసి వీళ్ళు ఒక ప్లాను, ఒక స్కెచ్ చేసుకొని ఎక్కడ బాంబు పెట్టాలి, ఎక్కడ పెట్టి లేపేయాలని చెప్పేసి, ఎక్కడ జనాలు ఉంటారు, ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ జనాల్లోకి పోతారు. తర్వాత ఓహో ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు చెప్పేసి ఒక స్కెచ్ వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టడం జరుగుతుంది.
గోకుల్ చాట్లో ఎంత దారుణం అది. మక్కా మసీద్లోనే పెట్టారు వాళ్ళు. అంటే అది కూడా ఎంత దారుణం, కొట్టుకోవాలని చెప్పేసి. ఒరే నా కొడకల్లారా, మీరు దొంగ నా కొడుకులు. వాళ్ళు ఎంత ప్లాన్లు వేసినా కానీ ఇప్పటి నుంచి జనాలందరూ అవుతున్నారు. మోడీ గారు కూడా కొంచెం చాలా గట్టిగా ఉన్నారు. ఆయన దగ్గరికి అందరు రావడం పోవడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలుస్తున్నారు, ఏకమయ్యారు. మన జెండా కూడా ఎగరేశారు అక్కడ. అంటే కోయట్లో అంటే అక్కడికి నువ్వు పాయింట్ అర్థం చేసుకోవడం ఏంటి, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క జెండా కాదు మన దగ్గర వేసింది, అక్కడ లైన్ మొత్తం ఉంటాయి కదా స్తంభాలు, వాళ్ళ ఫ్లాగ్ తో పాటు మన ఫ్లాగ్ కూడా ఎగరేశారు. మనం ఎంత గర్వించాలంటే అది చూసిన తర్వాత మనకేమర్థమవుతుంది అమ్మా చెప్పు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా నక్షత్ర నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2 రోజులు వారం పోని నెల పోని అని మర్చిపోకండి, ఎవ్వరు మర్చిపోకండి. దేని గురించి అయినా ప్రతి ఒక్క రోజు వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా, నేను ఇంకో న్యూస్ తెలిసింది. వినయ్ ఇండియన్ నేవీ 6 రోజులైంది పెళ్ళి అని చెప్పలేదు. నాకు ఇంకో పాయింట్ దొరికింది. ఏం తెలుసా, పాపం అతనంట వీళ్ళందరినీ సేవ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎదురుపోయాడంట. వద్దు, వదిలేయండి, మేము వెళ్ళిపోతాము, ఎవరిని ఏం హాని చేయకండి, నేను ఒక ఇండియన్ నేవీ, నేను ఒక మంచి నేవీలో పనిచేస్తాను, నాకు ఎందుకు ఇదంతా, మనకెందుకు, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేస్తే ఆ కొన్ని మాటలకే ఆన్ ది స్పాట్లో చంపుతారా వాళ్ళు.